వాలంటీర్స్ మేనేజ్ చేసుకోవాలి. ఈ ఎలక్షన్ లో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం టైం అండి. టైంని సద్వినియోగం చేసుకోవాలంటే వాలంటీర్స్ అనేవాడు ప్రతి ఒక్కరు వాటి టైం కరెక్ట్ గా మనం ఉపయోగించుకోవాలి. లేదా వాలంటీర్ జేపీ గారి మీద అభిమానంతో వాలంటీర్ చేయడానికి వచ్చి లోపల టీం కూర్చొని పేపర్ చదువుతూ టీ తాగుతుందంటే నెక్స్ట్ డే వాడు మనకు కనపడదు. మీకు అందరికి తెలిసిన విషయమే. లోక్సత్తా ఎన్నో సందర్భాల్లో ఇది జరిగింది. ఎంతో మంది మన దగ్గరకు వస్తారు, సురాజ్ జోజ్యం అని కానీ ఇంకేదో అని కానీ. ఆ తర్వాత వాళ్ళు మనతో ఎలా నడిపించాలో మనకు తెలియదు. ఆ తర్వాత వాళ్ళు మన దగ్గరే ఉండేటట్టు చేసుకునే సిస్టమ్ మన దగ్గర లేదు. వాళ్ళని కాన్స్టెంట్ గా రీచ్ అయ్యే సిస్టమ్ మనకు లేదు. నేను లోక్సత్తా వాడు చెప్పుకుంటాడు కానీ పార్టీ వాడికి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. సో వాడు లోక్సత్తా అని చెప్పుకోవడానికి వాడి దగ్గర ఏం లేదు. నేను వాలంటీర్ అయ్యానని ఫ్రెండ్స్ గొప్పగా చెప్పుకుంటాడు, తర్వాత పార్టీ వాడికి చేయమని కూడా చెప్పదు. వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారు ఏం చేస్తాను లోక్సత్తాలో జాయిన్ అవ్వాలి, వాడు ఏదో చెప్పి తప్పించుకుంటాడు. అంటే పార్టీ ఏం నడుస్తున్నట్లేదు, నాకేం రావట్లేదు, చెప్పిగా టీంలో చూస్తున్నాను అంతే అంట. సో అయిపోయింది, అక్కడ మన పని అక్కడితో అయిపోయింది. ఆ పరిస్థితి మనం ఆపేయాలి, మార్చేయాలి, లేకపోతే మనం ముందుకెళ్లే ప్రసక్తి లేదు. ప్రతి నియోజకవర్గంలో ఎన్ని బూత్లు ఉంటాయండి? ఒక్కొక్క నియోజకవర్గంలో యావరేజ్ 200 వేసుకుందామా? యావరేజ్ 200 వేసుకుందామా? ఇక్కడ చాలా మంది అభ్యర్థులు ఉన్నారు. ఒక్కొక్క బూత్ లో 2 మంది వాలంటీర్ లేకుండా ఉంటే మార్చ్ 1 కల్లా 400 మంది మీ నియోజకవర్గం లేకపోతే మీరు ఖచ్చితంగా ఓడిపోతారని నేను ₹1,00,000 పెట్టాను. ఖచ్చితంగా ఓడిపోతారు. 400 మంది మార్చ్ 1 కల్లా మీ వెనకాల ఉంటారు. ఉన్న వాళ్ళే గెలుస్తారు, లేని వాళ్ళు గెలిచే ప్రసక్తి లేదు. ఆ బూత్ కి ఆ ఓనర్షిప్ వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళ వెనకాల ఎంతమంది ఉన్నారు అక్కడ. లాస్ట్ టైం తెలంగాణ ప్రాంతం మీటింగ్ అయినప్పుడు అడిగారు, సార్ 400 మంది బూత్ 200 మంది బూత్ ఏజెంట్లు అపాయింట్మెంట్ చేస్తున్నారు. బూత్ ఏజెంట్ గురించి ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు అంటే మీరు ఖచ్చితంగా ఓడిపోయే అభ్యర్థుల లిస్ట్ లో ఉంటారు. బూత్ ఏజెంట్స్ ఎవరున్నారో మనం ఎత్తుక్కోవాలండి. మన బూత్ ఏజెంట్స్ లేరు, ఇలాంటి భాష చాలా మంది మాట్లాడుతుంటారు. అది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నట్టు. అది ఇంపార్టెంట్ విషయమే. ఎప్పుడు ఇంపార్టెంట్ విషయం తెలుసా? ఏప్రిల్ 12వ తారీఖు బూత్ ఏజెంట్ గురించి మాట్లాడారు. మీ క్యాంపెయిన్ లో ఈ 400 మంది ఉంటే ఏప్రిల్ 12 బూత్ ఏజెంట్ నేనుంటానంటే 10 మంది వస్తారు పై దగ్గర. ఇప్పుడే మీ బూత్ ఏజెంట్ గురించి మాట్లాడుతున్నారు, మీరు ఏం చేయట్లేదు. ఆ రోజు బూత్ లో ఉండండి చాలా చెప్తున్నారు. అంటే ఇదంతా ఏం చేస్తారు? వాళ్ళు టీవీ చూస్తారా? వాళ్ళు ఎక్కడి నుంచి మనతో పనిచేయడం మొదలు పెడితే బూత్ ఏజెంట్ తాలూకు ప్రధాన ఉద్దేశం ఏంటండి? ఆ బూత్ లో ఓటేయడానికి వచ్చి ప్రతి ఒక్కరు వాడు తెలిసి ఉండాలి. వాడు కనబడ్డాడు, వాడు లోక్సత్తా మనిషి ఉన్నాడు, మళ్ళీ రీఎఫర్మేషన్ స్ట్రెంత్ ఉంది, లోక్సత్తా బలం ఉంది. ఇది ఆల్రెడీ మార్చ్ లోని ఫిబ్రవరిలోని వాళ్ళ ఇంటికి వెళ్ళి క్యాంపెయిన్ చేసి ఉండాలి. ఆ బూత్ లో ఒక బూత్ లో 1000 మంది ఓటర్లు ఉంటారు. 2 నెలల్లో 1000 మందిని కలవలేడా? ఈజీగా కలగలుగుతారు కదా. రోజుకి 10 మందిని కలిసినా 2 నెలలు ఎంతమంది కలవచ్చు? శని ఆదివారాలు కౌంట్ చేస్తుంది. సో అట్లాంటి కార్యకర్తలు తయారు చేసుకుంటే బూత్ ఏజెంట్ ప్రాబ్లం ఆటోమేటిక్ గా పోతుంది. మీరు ఇప్పటి నుంచి బూత్ ఏజెంట్లు వాళ్ళు ఎవరంటే అక్కడ ఉండాలండి, ఇది వీకెండ్ అది కాదు. మనకు కావాల్సింది ఈ బూత్లు ఎన్ని ఉన్నాయి, ప్రతి బూత్ కి వాలంటీర్ ఉన్నాడు లేదు. సిస్టమేటిక్ గా డెవలప్ చేసుకోండి. ఒకటే బూత్ లో 5 మంది వచ్చారంటే వేరే బూత్ ఎందుకు లేదు, ఎక్కడున్నారు ఇది చూసుకో. ఇదంతా ఎట్లా చేయాలన్నదానికి ఒక సిస్టమ్ డిజైన్ చేసి, ఆ సిస్టమ్ ఏంటంటే 5 స్టార్ టీమ్. అంతా వినడానికి బాగానే ఉంది సార్, ఎక్కడ మొదలు పెట్టాలి, ఏం చేయాలి, చాలా కన్ఫ్యూజన్ గా. మీరందరూ ఏమవబోతున్నారు? ఒక రాష్ట్ర శాసనసభలో శాసనసభ్యులు అవబోతున్నారు, ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇంత పెద్ద రాష్ట్రంలో అంత 3 లక్షల మంది ఓటర్లకి నాయకత్వం వహిస్తామని చెప్తున్నారు, రిప్రజెంటేటివ్ అవుతారంటున్నారు. 400 మంది నాయకత్వం వహించగలుగుతారా? 400 మందికి నాయకత్వం వహించకపోతే 3 లక్షల మందికి ఎక్కడ నాయకత్వం వహిస్తారు? ఒక చిన్న లోక్సత్తా టీవీ మేనేజ్ చేసుకోకపోతే ఒక శాసనసభను ఎలా అనిపిస్తారు? మీ గుంటూరులో, నెల్లూరులో, కాకినాడ ఎట్లా రిప్రజెంట్ చేస్తారు? అక్కడ ఉన్న వాయిస్ ముందు క్యాంపెయిన్ మీరు బిల్డ్ చేయగలిగితే మీరు కూడా ఎమ్మెల్యే అవుతారు. క్యాంపెయిన్ బిల్డ్ చేయకపోతే నిలబడటం వేస్ట్. గొప్ప కోసం చాలా మంది నిలబడతారు. నాకు పేరు వస్తుందని జేపీ గారు పక్కన ఫోటో ఉంటే నాకు కాంట్రాక్ట్ వస్తాయని కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మనకి అంటే పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేకుండా లోక్సత్తా నిలబడితే దానివల్ల ప్రయోజనం వచ్చారు. అలాంటి వాళ్ళు మనకు వద్దు. ఆ సిగ్నల్స్ అన్ని మనకు ఉన్నారో ఆ క్యాండిడేట్ ఎన్ని అనౌన్స్మెంట్ కానివ్వండి, ఆ క్యాండిడేట్ బీ ఫామ్ రాదు. ఇప్పుడు నేను చెప్తున్నా
ఎవరికైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, నా నెంబర్ ఇక్కడ రాస్తాను. Don't receive them. క్యాంపెయిన్ బిల్డ్ చేసి పార్టీని బిల్డ్ చేసే వాళ్ళు మాత్రమే అభ్యర్థులు అవుతారు. ఎప్పుడు అవుతున్నారో అవ్వట్లేదని ఏప్రిల్ 12 వరకు మేము వెయిట్ చేయదలుచుకోలేదు. ప్రతి వారం ప్రతి నెల ఏ క్యాండిడేట్ ఏ నియోజకవర్గంలో ఎలా నడుస్తుందో మెజర్ చేసుకునే సిస్టమ్ మనం డెవలప్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈ మీటింగ్స్ కూడా చేస్తున్నాయి. ప్రతి క్యాండిడేట్